కింద ఫోల్డింగ్ ఎలా చేస్తామనేది చూద్దాము. నేను ఇప్పుడు ఫస్ట్ 0.25 ఇక్కడ మీకు ఇది ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ అనుకుంటాను. రైటింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు 0.25, తర్వాత హాఫ్, తర్వాత 3/4, తర్వాత 1 అని ఉంది కదా. దాని ప్రకారం నేను దీన్ని ఫోల్డ్ చేస్తాను అనమాట. ఫస్ట్ 0.125, 1/4 అంటే 25, ఇది 0.5, ఇది 0.75, 3/4 అంటే, తర్వాత 1 ఇంచ్. ఈ 1 ఇంచ్కి దీన్ని చూసుకుంటూ నేను దీన్ని ఫోల్డ్ చేస్తాను. అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చిన్నగా. ఇది ఒక 0.25 ఇంచ్కి నేను చేసుకుంటాను. చిన్నగా చేయాలి. ఇప్పుడు 0.5, హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు ఇలా ఎడ్జెస్ కనిపించదు. ఇవన్నీ డ్రెస్కి కింద ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు 3/4 ఇక్కడ చూసుకుంటాం. ఈ నీడిల్ దగ్గర నుంచి ఇక్కడ ఈ కలర్, లేకపోతే టేప్ తీసుకొని టేప్ మీద చూసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్. ఇది 0.25, ఇది 0.5, 0.5, ఇది 0.75, ఇదేమో 1 ఇంచ్. 1 ఇంచ్కి ఇలా స్టిచ్ చేశానమాట. ఇప్పుడు మనము 2 క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మీరు ఇట్లా సపరేట్గా క్లాత్ తీసుకోండి. 2 డిఫరెంట్ కలర్స్లో, ఒక ఇది 2, ఈ కలర్లో 2, ఈ కలర్లో 2 తీసుకొని సేమ్గా పెట్టి ఇప్పుడు 2 అటాచ్ చేయాలనుకోండి. ఇలా ఒక స్టిచ్ వేస్తాను. కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రా ఎడ్జెస్ ఇలా వస్తూ ఉంటుంది. అందుకని దీన్ని ఏం చేస్తామంటే ఇలా కనిపించకపోతున్నప్పుడు ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే లుంగి కుట్టేటప్పుడు యూజ్ చేస్తాం. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి దాన్ని ఇలా ఒక సైడ్కి తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఓకే, స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఇలా లేసి నిలబడి ఉంటుంది. ఇలా నిలబడి ఉండకుండా ఇది మనం సెల్ఫ్ కలర్ థ్రెడ్తో వేస్తాము. అప్పుడు కనిపించాలని వేరే కలర్ థ్రెడ్తోనే వేస్తాము. ఇది ఒక స్టిచ్ వేసేసామంటే ఇలా లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎక్కడ మనకి రా ఎడ్జెస్ కనిపించదు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ చూపిస్తాము. ఇప్పుడు ఇది పెట్టుకునేటప్పుడు కొంచెం ఇంత గ్యాప్తో మనం పెట్టుకుంటాం. కొంచెం గ్యాప్ పెడతాం ఇక్కడ. ఓకేనా, ఇది రెడ్డికి వేసుకుంటాం. వేసేసుకొని ఓపెన్ చేసేసుకొని దీన్ని ఇలా ఒక చిన్న టర్న్ తీసుకొని ఇలా పెట్టేస్తాం. ఇది కూడా ముంగి కుట్టడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇలా ఏమీ లేసి నిలబడదన్నమాట. శారీకి కూడా లోపల సైడ్ అటాచ్ చేయడానికి ఈ విధంగా మనం యూజ్ చేస్తాం.